ఎక్స్‌క్లూడబిలిటీ అంటే ఇప్పుడు ఎవరైనా అమౌంట్ పే చేయకపోతే వాళ్ళ వస్తువు యూజ్ చేయడం మనం ఆపగలమా లేదా అని చెప్పడం ఎక్స్‌క్లూడబుల్ అంటే ఖచ్చితంగా పే చేయాలి. అది యూజ్ చేయాలంటే ఇప్పుడు మూవీ టికెట్స్ ఉన్నాయి, మనం పే చేస్తే కానీ మూవీ చూడలేము. అది నాన్ ఎక్స్‌క్లూడబుల్ అంటే గాలి ఉంది, గాలికి ఎవరైనా అమౌంట్ పే చేస్తున్నారా? చేయట్లేదు కదా, అది నాన్ ఎక్స్‌క్లూడబుల్. ఎయిర్ ఈజ్ నాన్ ఎక్స్‌క్లూడబుల్. రైవల్రస్ అంటే ఇప్పుడు నేను యూజ్ చేయడం వల్ల అది ఆ వస్తువు తగ్గిపోద్ది అనేసి, తగ్గుతుందా పెరుగుతుందా అని. అంటే ఎవరైనా కన్జంప్షన్ చేస్తే ఇంకొకరి కన్జంప్షన్కి ఎఫెక్ట్ అవుతుందా ఆ వస్తువు అని. ఇప్పుడు సన్లైట్ ఉంది, సన్లైట్ ఎంతమంది కన్జంప్షన్ చేసినా అది ఇప్పుడు తరగదు, అంటే నాన్ రైవల్రస్. అంటే ఒకరు కన్జంప్షన్ ఇంకొకరికి ఇంపాక్ట్ లేదు. రైవల్రస్ అంటే ఇప్పుడు ఒకటే కార్ ఉందనుకో, కొన్ని కార్స్ వచ్చాయి కొత్తవి 10 వచ్చాయి, బిఎండబ్ల్యూస్ 10 వచ్చాయి. అవి 10 మెంబర్స్కి మాత్రమే కన్జంప్షన్కి ఉంటుంది. అలాగా ఇవి ఇందులో టైప్స్ ఆఫ్ గూడ్స్ 4 టైప్స్ ఉంటాయి. అవి ఎక్స్‌క్లూడబిలిటీ, రైవల్రీ బేస్ చేసుకొని క్లాసిఫై చేశారు. ఫస్ట్ది ప్రైవేట్ గూడ్స్ అంటే ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వాళ్ళే యూస్ చేస్తారు, అంటే ఎక్స్‌క్లూడబుల్. ఇంకా లిమిటెడ్ ఉంటాయి ప్రైవేట్ గూడ్స్, అంటే ఒకరు కన్జంప్షన్ చేస్తే ఇంకొకరికి ఉండవు, కాబట్టి రైవల్రస్. ప్రైవేట్ గూడ్స్ అంటే రైవల్రస్ అండ్ ఎక్స్‌క్లూడబుల్. అండ్ పబ్లిక్ గూడ్స్ అంటే సెకండ్ టైప్ పబ్లిక్ గూడ్స్. ఇవి ఎక్స్క్లూడ్ చేయలేం, అందరూ యూస్ చేసుకోవచ్చు, ఫ్రీ గూడ్స్ ఇవి, అందరికీ ఫ్రీ. నాన్ రైవల్రస్ అంటే ఒకరు యూజ్ చేయడం వల్ల ఇంకొకరికి ఎవరికి ఇంపాక్ట్ ఉండదు, అందరికీ అవైలబిలిటీ ఉంటుంది. డిఫెన్స్ ఉంది, కంట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఈక్వల్గా డిఫెన్స్ అందుద్ది. అలాగే ఎయిర్, స్ట్రీట్ లైట్స్, ఇవన్నీ పబ్లిక్ గూడ్స్ అంటే నాన్ ఎక్స్‌క్లూడబుల్, నాన్ రైవల్రస్. ప్రైవేట్ గూడ్స్ అంటే ఎక్స్‌క్లూడబుల్ అండ్ రైవల్రస్. క్లబ్ గూడ్స్ అంటే ఎక్స్క్లూడ్ చేయొచ్చు, అంటే వేరే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా దాన్ని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా పే చేయాలి, కానీ అవి రైవల్రస్ కాదు, ఎందుకంటే అవి తరగదు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉంది, ఎంతమైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగా సినిమాలు కూడా అది పే చేస్తేనే మనం చూడడానికి అవుతుంది సినిమా హాల్కి వెళ్ళి, అంతేగాని ఎంతమంది అయినా దాన్ని చూడొచ్చు. అలా ఇవి క్లబ్ గూడ్స్ అంటే ఎక్స్‌క్లూడబుల్, అంటే పే చేయాలి కానీ ఒకరి కన్జంప్షన్ ఇంకొకరికి ఇంపాక్ట్ ఉండదు. ఫుల్ రిసోర్సెస్ అంటే దానికి ఎవరు పే చేయని అవసరం లేదు, అంటే అందరికీ యాక్సెస్ ఉంటుంది. కానీ రైవల్రస్ యూజ్ చేసే కొద్దీ అవి తగ్గిపోతాయి, అది దాని క్వాంటిటీ అనేది తగ్గిపోద్ది. ఇప్పుడు ఫిష్ స్టాక్స్ ఇన్ ఓషన్, దానికి ఎవరు అమౌంట్ పే చేయని అవసరం లేదు, కానీ ఎక్సెసివ్గా యూజ్ చేసేస్తే తగ్గిపోద్ది కదా. ఇప్పుడు ఒక విలేజ్ ఉంది, విలేజ్లో ఒక చెరువుకి వాటర్ ఎవరైతే ఎక్కువ యూజ్ చేసేస్తారో దానివల్ల అవసరమైన వాళ్ళకి కూడా కొంతమందికి యాక్సెస్ ఉన్నప్పటికీ అది అవైలబిలిటీ ఉండదు కదా, ఎక్కువ యూజ్ చేసేయడం వల్ల తగ్గిపోతుంది కదా, డిప్లీట్ అయిపోద్ది ఆ రిసోర్స్. అలా కామన్ పూల్ రిసోర్సెస్ అంటే ఇవి 4 టైప్స్ ఆఫ్ మొత్తం గూడ్స్.